హాయ్ గాయ్స్. ఇప్పుడు అమ్మని తీసుకుని మార్కెట్కి వెజిటేబుల్ తీసుకోవడానికి వెళ్తున్నాను. సో అక్కడ ఏమేమి కొంటున్నాను అన్నది మీకు కూడా చూపిస్తాను రండి. మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒకసారి మార్కెట్లోకి వెళ్ళి చూద్దాం. మార్కెట్ చిన్నదే, కాకపోతే మార్కెట్ లోపల ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, ఎంత చౌక దొరికి ఒకసారి చూసి రెండు ఫ్రెండ్స్ ఇక్కడ రేట్లు వేస్తారండి. రేట్లను బట్టి మనం తీసుకుని కొనుక్కోవచ్చు. సో ఇదే రేట్లకి అక్కడ మార్కెట్ లో అమ్ముతారు. ఎవరు ఎక్కువ తక్కువ ఉండదు, అందరినీ సమానంగానే ట్రీట్ చేస్తారు. కస్టమర్లు అందరికి చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చి ఏది ఎంత కొనాలన్నది ఇక్కడ ఒక రేట్ అది బోర్డు రాసింది. దీని మీద ఉన్న రేట్లు ఫిక్స్డ్ రేట్లు, ఎక్స్ట్రా ఏమి ఉండవు. సో ఫ్రెండ్స్, మార్కెట్ అయితే చాలా బిజీగా ఉంది, అసలు ఖాళీ లేదు. ఫ్రెష్ గా ఉన్నాయండి. చాలా పొద్దున్నాయి కదా, మార్నింగ్ 6:30 అవుతుంది. చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి కాయగూరలు, వెజిటేబుల్స్. మేమైతే బంగాళదుంపలు తీసుకుంటున్నాం అండి. బంగాళదుంపల ప్రైస్ వచ్చేసి కేజీ 18 రూపాయలు. అమ్మ అప్పుడే క్యారెట్ కొనేసి వేసేసింది. సో అప్పుడు మనం క్యారెట్ అయితే కొనేసాం. తీసుకున్నాయి. కాయ వచ్చేసి 3 రూపాయలు చెప్పింది. తాజా మొలకలను చూసి అమ్మ చాలా ఆనందపడుతుందండి. టమాటాలు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి. టమాటాలు కేజీ వచ్చేసి 26 రూపాయలు చెప్పారు. సూపర్. ఇక్కడ మార్కెట్ లో టమాటాలు అంటే ఇంకా చూసుకోకలేదు. ఇంకా మీరు ఇంత చౌక రేట్ లో ఇంత ఫ్రెష్ గా ఉన్న టమాటాలని ఎవరిని వదులుకుంటారో చెప్పండి. అందుకే మేము 3 కేజీలు అయితే తీసేసుకున్నాం. కానీ కస్టమర్లని చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు, అందంగా పలకరిస్తున్నారండి. చాలా బాగుంది. ఏదైనా ఎక్కడికైనా మార్కెట్లోకి వెళ్తే మనం ప్రతిదీ చూసి ఏరుకుంటాం. ఇక్కడ అలాంటిది ఏరుకునే సెక్షన్ ఏమి ఉండదండి. ఏది చూసినా అన్ని ఒకే రకంగా ఉంటాయి. మనం అలా తీసుకుని వేసేసుకోవడమే. మేమైతే ఉల్లిపాయలు అసలు ఏరుకోలేదు, అలా తీసుకుని ఏదైనా మన మార్కెట్లోకి వెళ్తే మంచినీళ్ళ కోసం ఎదురు చూడక్కర్లేదండి. ఎందుకంటే అక్కడ కూలింగ్ వాటర్ రెడీగా పెట్టారు. మన ఎన్ని గంటలు చాలా ఫ్రెష్ గా చూసారా, పెద్దది. రేట్ వచ్చేసి కేజీ 18 రూపాయలు. చాలా బాగుంది. మార్కెట్ అయితే చాలా చిన్నది అనుకుంటారు, కానీ మార్కెట్ లో మనకి చాలా జనం కూడా క్రౌడ్ గా చాలా ఎక్కువ ఉంటారు. చిన్న మార్కెట్ అయినా కానీ చాలా తక్కువగా ఇస్తారు, కానీ అందరూ కూడా ఒకటే మాట మీద ఒకే చౌకగా ఇస్తారు. సో మార్కెట్ అంతా చాలా మటుకు కొనేసాం మనం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి కొన్నామని కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. బజ్జీకి అయితే మిక్స్ బజ్జీ చాలా అనుకూలంగా లేదు. చూడండి ఎంత పెద్ద పెద్దలు ఇచ్చాయి, పెద్ద పెద్దలు ఇచ్చి. కారం అంటే ఉండదు, మార్కెట్ లో అందరూ ఒకటే రేట్ మీద ఉంటారు. చాలా చౌకగా కూడా అమ్ముతారు. మన మార్కెట్ అయితే వెజిటేబుల్ కొనడం అయితే అయిపోయింది. సో ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం, చూసి అది కూడా కొని కానీ మార్కెట్లో అమ్మేవాళ్ళు కొనేవాళ్ళని చాలా అందంగా గౌరవించి చాలా నవ్వుతూ పలకరిస్తున్నారని, అది బాగుంది. కదండి, అమ్మ నేను చాలా కంచి నిండా కూడా నిండిపోయినా కూరగాయలు అయితే చూస్తున్నాం. సో ఇంటికి నిండా ఏమేమి కొన్నామని చూపిస్తాను. సోడా తాగుదాం రండి ఫ్రెండ్స్ అని చెప్పేసి అమ్మ నేను ఎండకి ఆకలేక సోడా తాగడానికి వచ్చాము. చూడండి అమ్మ చాలా బాగా చేస్తున్నారు సోడా తిని. సో మేము ఒక సోడా అయితే 2 సోడాలు ఎట్లా తాగేసాం. సో అలాగే మనకు కావాల్సిన జ్యూస్ కూడా ఉన్నాయి. వచ్చే దారిలో అయితే మొక్కజొన్న పొత్తులు చూసామండి. సో మొక్కజొన్న పొత్తులు అంటే నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం. సో నేను అమ్మ కూడా అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదండి. మనం మార్కెట్కి వెళ్ళి ఏమేమి తెచ్చామని మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం తీసుకున్నది మరమరాలు. ఇది సాయంత్రం మాటలు 5 గంటలైన తినడానికి స్నాక్స్ అవి. అలాగే మనం శనగలు అయితే తీసుకున్నాం. ఇది శనగలు అయితే సాయంత్రం మాటలు ఇవి కూడా స్నాక్స్ డే. అలాగే కర్రీ కూడా వండుకోవచ్చు. అలాగే మనం తీసుకున్నది బొబ్బాస్కాయ. ఇవి కూడా ఇంకా ఫ్రూట్స్ డే. ఇవి కూడా కొత్తిమీరలో ఏంటంటే మనకి కూర అనేది కూడా మనకి సహజంగా టేస్ట్ అనేది రాదు. సో కొత్తిమీర కట్టం తీసుకున్నాం.
ఎంత ఫ్రెష్గా తీసుకొచ్చామో కాయగూరలు అన్నది. ఉల్లిపాయలు, బొబ్బాస్కాయలు, ములక్కాళ్ళు, ముల్లంగి, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, ఇంకా దొండకాయ, టమోటా, చిలకడదుంప, పచ్చిమిరపకాయ, క్యారెట్ వల్ల వ్యాపారం పెట్టేసుకుంటే మనకు కూడా లాగేస్తుంది. సో మనం ఇవన్నీ అమ్మడానికి కాదు, ఇవన్నీ తినడానికి తీసుకొచ్చి. చూసారు కదా ఫ్రెండ్స్, మన మార్కెట్ అంతా మన ఇంటికి వచ్చేసింది. సో నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ మనసులో మాట కామెంట్ రూపంలో తెలపండి. సో ఇంకా మరిన్ని వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్ బాయ్.